ఇప్పుడు న్యాయము ధర్మము అనేదండి యుగాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు త్రేతాయుగంలో ధర్మము అంతా మంచి ఉండిందండి. ద్వాపర యుగంలో భగవంతుడే మారిపోయాడు, అంటే కృష్ణుడే మాయ చూపించాడు. రాముని ఉన్నప్పుడు ఆయన మంచితనము, ఆయన ఒకటే భార్య, ఒకటే బాణము, మాట మీద నిలబడ్డము అవన్నీ జరిగాయండి. నెక్స్ట్ కృష్ణావతారంలో ఆయన మారాడు. అంటే ఆ యుగాన్ని బట్టి ధర్మం మారుతుందండి. యుద్ధం చేయమని చెప్పాడు. నిన్ను ఎవరు మోసం చేస్తారో వాళ్ళను ఖచ్చితంగా మోసం చేయి అని చెప్పాడు. అంటే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలియగానే మనం మోసం చేసేయాలి వాళ్ళని. మనం వాళ్ళకంటే ముందు జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం అనేది తప్పు అని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో ఇంకా ధర్మం మారిపోతుందండి. అంటే యుగ యుగానికి ధర్మంలో మార్పులు వస్తాయి. నేను నిన్న పెట్టిన వీడియో తప్పు కాదండి. ఇది ఈ యుగానికి అదే ధర్మం. కలియుగానికి ఏది ధర్మమో మనం అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం కలియుగంలోనే ఉన్నాం. నేను ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి, అతను సిఐ. ఒక విషయంలో నేను ఏంటి సార్ ఇది న్యాయమా అని అన్నాను. ఇది అన్యాయం కదా ఇలా చేయడము అని అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇదే న్యాయం అమ్మ, ఇదే న్యాయం, న్యాయం ఇట్లే ఉంటుంది. ఇది అన్యాయం అని ఎట్లా అంటావు నువ్వు, ఇది న్యాయం అని చెప్పాడు. నాకు అప్పుడు బాగా అర్థమైందండి. అంటే న్యాయం అనేది కూడా మారిపోయింది ఈ యుగంలో. ఇదే న్యాయం అమ్మా, ఇదే న్యాయం అని చెప్పాడు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారండి. అంటే ఎవరితో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మనతో మాత్రం చక్కగా మాట్లాడతారు పోలీసులు. వాళ్ళ దగ్గర న్యాయం నిజంగానే చెప్తారు వాళ్ళు, ఏది న్యాయము ఏది అన్యాయం అని. ఆయన చెప్పాడు నాకు, ఇదే న్యాయం అమ్మా, న్యాయం ఇట్లే ఉంటుందమ్మా అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే కలియుగంలో న్యాయం ఎలా ఉందో, ధర్మం ఎలా ఉందో మనం అలాగే నడుచుకోవాలి. కలియుగంలో సమాజంలో ఉన్నాం మనం, కాబట్టి సమాజంలో న్యాయం మారిపోతుంది, ధర్మం మారిపోతుంది. సమాజాన్ని బట్టి, యుగాన్ని బట్టి మారిపోతుంది ధర్మం. మోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ అనమాట. ఈవెన్ భార్యాభర్తల మధ్యలో కూడా మోసాలు జరుగుతాయి కదా. అలాంటప్పుడు నా భర్త కదా అని చెప్పి ఇది అన్యాయము, ఇది న్యాయము, ఇలా అనకూడదు, నేను ఇలాగే మనము మోసపోకుండా ఉండాలి, అది ముఖ్యం. అట్లని భర్త బాగాలేడని చెప్పి భార్య చెడిపోవడము, భార్య బాగాలేదు కాబట్టి భర్త తప్పులు చేయడము, అది తప్పండి. అది కాదు ధర్మం అంటే. మోసం చేస్తే మంచిగా మోసం చేయాలి. మోసము వాళ్ళు చేస్తే మనం కూడా మోసం చేయాలి. దానికి తప్పుదారులు చేసి మనం మోసం చేసుకోకూడదు. మళ్ళీ అక్కడ మనల్ని మనము మోసం చేసుకోకూడదు. మనల్ని మనం న్యాయం చేసుకొని, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని, అవతల వ్యక్తి భార్య అయినా భర్త అయినా ఎవరైనా, అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా అమ్మైనా నాన్నైనా, వీళ్ళ విషయాల్లో కూడా అన్యాయాలు జరుగుతాయి. ఎవరైనా అండి, వాళ్ళు మోసం చేస్తున్నారు అని మనకు డౌట్ రాగానే మనం కూడా మోసం చేసేసేయాలి. ఇదే కలియుగ ధర్మం. కలియుగంలో ధర్మం ఇలాగే నడుస్తుంది. మనం ఏ యుగంలో ఉన్నామనేది చూసుకోవాలండి. అర్థమైందా? కాబట్టి అతి ప్రేమలు, భర్తని వెనకేసుకురావడాలు, భర్తను ఏమనకుండా ఉండడాలు, అమ్మో ఇది తప్పే అని భయపడ్డాలు అంత అవసరం లేదండి. ఏ భార్య అయినా, ఏ భర్త అయినా భార్యకు భయపడాల్సిన అవసరం లేదు. భార్య తప్పు చేస్తే, మోసం చేయాలి ఆ భార్యని. అది ఎలా ఉండాలి, మనల్ని మనం మోసం చేసుకోని విధంగా ఉండాలి. ఆ మోసం కూడా తెలివిగా ఉండాలి. దాన్నే తెలివి అంటాం. కలియుగంలో ఎవరు తెలివి గల వాళ్ళే సమాజంలో ఇమ్మడగలరు. తెలివి లేని వాళ్ళు ఉండలేరు, అవస్థలు పడతారు, ప్రమాదాలకు గురవుతారు. అంటే వాళ్ళు చనిపోయేంత వరకు తీసుకెళ్తాయి కొన్ని పరిస్థితులు. కాబట్టి ఏ యుగంలో ధర్మాన్ని ఆ యుగంలో నిర్వర్తించాలి. మనం మోసం చేసుకోకూడదు, పక్కన వాళ్ళు మన్ని మోసం చేసేటట్టు ఉండకూడదు. రెండూ తప్పే. కాబట్టి ఎవ్వరూ మన్ని మోసం చేయకుండా చూసుకోవాలి. అది గొప్పతనం. అర్థమైందా?